హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక నీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే చంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. సో మీరు చాలా చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్లో వస్తున్నారు. అంటే వెబ్ సిరీస్లో ఈ అగ్ని పరీక్ష అండ్ దెన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఈ డార్క్ చాక్లెట్లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ మీరే పిక్ చేసుకున్నారా ఈ సినిమాని? ఎలా వచ్చింది అంటే లైక్ ర్యాండమ్ డే శాష్ కాల్ చేశారు. చేసి వీడియో జూమ్ కాల్లో హీ నెరేటెడ్. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. నాకు నిజంగా బాగా నచ్చి, బికాజ్ యాజ్ యూ సెడ్ నాకు సినిమాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని వెంటనే హైదరాబాద్కి వచ్చి తన ఆఫీస్లో మీట్ అయ్యి నెరేషన్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇది చాలా షార్ట్. I don't want to reveal the days కదా, how many days. వెరీ మా వర్కింగ్ డేస్ చాలా తక్కువ అండి. కరెక్ట్గా ఆ టైంలో నాకు పర్సనలీ అప్పుడు అవైలబుల్ లేకుండా ఉండే అండ్ మిస్ అవుతున్నానేమో అనుకున్న టైంలో థ్యాంక్ఫుల్లీ వీళ్ళే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్స్ మారిపోయాయి అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ద మూవీ. అలా వచ్చింది. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్ది. అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనండి.